డిగ్రీలో ఈ 5 మిస్టేక్స్ మీరు ఎప్పుడు చేయకూడదు. ఓకే, ఒకవేళ మీరు ఈ 5 మిస్టేక్ చేస్తున్నారంటే మీ డిగ్రీ యొక్క వర్త్నెస్ ఆటోమేటిక్ గా డిగ్రేడ్ అయిపోతుంది అన్నమాట, డిక్లైన్ అయిపోతున్నారు. అది డిగ్రీ వాళ్ళైనా యాజ్ వెల్ as బీటెక్ వాళ్ళకైనా కూడా. ఓకే రైట్, ఈ 5 మిస్టేక్స్ మీ డిగ్రీ యాజ్ వెల్ as మీ బీటెక్ లో కూడా ఎప్పుడు చేయకండి. ఓకే, వాట్ ఆర్ దట్ 5 మిస్టేక్స్ అనేవి ఈ వీడియోలో మనం డీటెయిల్ చూసాం, విచ్ విల్ హెల్ప్స్ ఫర్ యువర్ కెరియర్ అండ్ ఫర్ యువర్ లాంగ్ టర్మ్ గ్రోత్. సో బిఫోర్ దట్, ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి ఫస్ట్ అయితే లైక్ చేయండి. ఓకే, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. ఓకే, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి. ఓకే, సబ్స్క్రైబ్ అయితే ఎంతమంది చూస్తారు అంతమంది సబ్స్క్రైబ్ చేయండి. ఓకే రైట్, ఈ ఛానల్ లో మనం ఓన్లీ ఫర్ మాక్సిమం ఎడ్యుకేషన్ కంటెంట్ ఉంది. ఓకే, సో బిఫోర్ దట్ అందరూ అయితే షేర్ కూడా చేయండి. ఓకే, సో నౌ లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. చూడండి, ఇప్పుడు మనం ఏంటిదంటే చాలా మంది ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత, అందరైతే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కదా డిగ్రీలో బీటెక్ లో వెళ్ళిపోతుంటారు. సో వాళ్ళ దగ్గర అయ్యే 5 మాక్సిమం అంటే రెగ్యులర్స్ గా అందరు చేసే 5 మిస్టేక్స్ ఏమున్నాయి, దాని ద్వారా ఏంటంటే మీకు రాబోయే జాబ్ మార్కెట్ లో కూడా దానివల్ల మీకు చాలా సార్లు ఏంటంటే మీకు జాబ్స్ కూడా రావడం కష్టం అవుతుంటాయి. ఓకే రైట్, వాట్ ఆర్ దట్ 5 మిస్టేక్స్ which you should not do in your graduation level, whether it is degree or your BTech. So first most mistake is nothing but classes and the subject familiarity. సో ఇప్పుడు అనగానే ఏంటిదంటే క్లాసెస్ కి యాజ్ వెల్ as మీరు తీసుకున్న సబ్జెక్ట్, మీరు బీటెక్ ఏ స్పెషలైజేషన్ అయినా లేదా డిగ్రీ బిఏ బీకామ్ బిఎస్సి బీబీఏ ఏ గ్రూప్ వాళ్ళన్నా కూడా యూ షుడ్ హ్యావ్ టు ఫెమిలియర్ యువర్ సబ్జెక్ట్. అంటే మీ సబ్జెక్ట్ ఇప్పుడు ఈ సెమ్ లో ఏం సబ్జెక్ట్ ఉంది, కొద్దిపాటి మీకు ఫెమిలియారిటీ అనేది ఉండాలి. ఎక్కువ శాతం మందికి ఏంటంటే ఇది మాక్సిమం కొంతమందికి ఉండదు. ఓకే రైట్, దీని మీద క్లారిటీ ఉండదు. అంటే ఈ మనకి సబ్జెక్ట్ ఏముంది, ఓకే రైట్, వాట్ ఆర్ ద టాపిక్స్. ఓకే రైట్, ఇది ఇంటెన్సిటీ కాదు, పైన. ఓకే రైట్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనే ఒక సబ్జెక్ట్ ఉంది. లెట్ us imagine బీకామ్ వాళ్ళకి అంటే అకౌంటింగ్ అంటే మనం ఎట్లా అంటే కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, ఓకే రైట్, మనీ ఎంత వస్తుంది పోతుంది, ఇది కైండ్ ఆఫ్ ఇది ఉంది, కొద్దిపాటి తెలిసి ఉండాలి. ఇన్ క్లాస్ ఫెమిలియారిటీ, కొంచెం లిటిల్ బిట్ ఫెమిలియారిటీ అనేది ఉండాలి. ఎందుకంటే సో దట్ ఇప్పుడు కొంతమంది కాలేజ్ కూడా తెలియని వాళ్ళు ఉంటారు. ఓకే, కాలేజ్ జస్ట్ అడ్మిషన్స్ టైంలో వెళ్ళినాం అలా, మళ్ళీ తర్వాత వెళ్ళని వాళ్ళు కూడా ఉంటారు. కొద్దిపాటి ఫెమిలియారిటీ ఉండాలి మీకు, ఫ్యాకల్టీ లిటిల్ బిట్. అది ఉంటే ఏంటిదంటే ఎస్పెషల్లీ ఇప్పుడైతే ఎవరైతే ఇంటర్మీడియట్ ఇప్పుడే అయిపోయి ఇప్పుడు డిగ్రీ లేదా బీటెక్ లో జాయిన్ అవుతున్నారు, వాళ్ళు మాక్సిమం ఫస్ట్ సెమిస్టర్ మొత్తం స్టడీ కన్నా మాక్సిమం ఇప్పుడు ఏంటంటే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కన్నా ఎక్కువ ఏంటంటే వాళ్ళ సబ్జెక్ట్ యాజ్ వెల్ as వాళ్ళ కాలేజ్ గురించి తెలుసుకోవడం, ఇక్కడ జరిగే ఈవెంట్స్ గురించి తెలుసుకోవడంలోనే ఎక్కువ వెళ్ళిపోతుంది. ఓకే రైట్, టైం అది వెళ్ళాలి కూడా, అది యాక్చువల్లీ ఫ్యాక్ట్. ఓకే రైట్, అట్లా వెళ్తేనే మీకు బెటర్. సో ఫస్ట్ థింగ్, యువర్ క్లాసెస్ అండ్ యువర్ సబ్జెక్ట్ ఫెమిలియారిటీ కొద్దిపాటైనా మీకు తెలిసి ఉండాలి. ఓకే రైట్, ప్రతి సెమ్ లో తెలిసి ఉండాలి. ఎస్పెషల్లీ ఎవరైతే ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అవుతున్నారో ఫస్ట్ టైం వాళ్ళకైతే ఖచ్చితంగా తెలిసి ఉండాలి. మెజారిటీ పీపుల్ ఏంటంటే ఇప్పుడే నేను జాయిన్ అయినా కాబట్టి దాన్ని లైట్ తీసుకొని పక్కన పెట్టేస్తారు, మనం మెల్లగా వెళ్దామని. అట్లా చేయకండి, ఇది ఫస్ట్ మిస్టేక్. ఓకే, దీని వల్ల మీకు తర్వాత ఏంటంటే చాలా ఒక సబ్జెక్ట్ చాలా హార్డ్ అనిపిస్తుంది, అలా చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ అవుతుంటాయి. ఓకే రైట్, సో సెకండ్ మిస్టేక్ యూ కెన్ సీ దట్ ల్యాక్ ఆఫ్ స్కిల్స్. మీరు డిగ్రీ లేదా గ్రాడ్యుయేషన్ లెవెల్లో వెళ్ళిన తర్వాత కూడా కావాల్సిన స్కిల్స్ మీరు ఇంకా స్టిల్ నేర్చుకోకపోతే ఇట్ ఈస్ వర్త్లెస్. అంటే మీకు యాక్చువల్ వర్త్ అనేది మీ డిగ్రీ మీరు చదువుకి రాదు. ఓకే, ఎందుకంటే మన కాలేజెస్ లో ఏంటంటే మెజారిటీ టైమ్స్ థియోరిటికల్ నాలెడ్జ్ ఉంది, స్కిల్స్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం అత్యంత ఉంది మనకి. ఎందుకంటే మనం చదువు డిఫరెంట్, అక్కడ ఉన్న జాబ్ మార్కెట్ లో ఉన్న చేసే పని టోటలీ డిఫరెంట్. సో స్కిల్స్ నేర్చుకోవడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు బీటెక్ సిఎస్సి వాళ్ళు ఉన్నారంటే ఆ సిఎస్సి రిలేటెడ్ ఏమేమి కోర్సెస్ ఉన్నాయి, ఏమేమి స్కిల్స్ అవసరం ఉన్నాయి, కొద్దిపాటు రీసెర్చ్ చేయండి, మీకు 1-2 days తెలిసిపోతుంది. ఓకే రైట్, దాని రీసెర్చ్ బట్టి మీరు ఆ స్కిల్స్ నేర్చుకోండి. ఓకే, లేదు బీబీఏ వాళ్ళు ఉన్నారు, మీకు బిజినెస్ అనాలిటిక్స్ కైండ్ ఆఫ్ ఏదైతే కావాలో ఆ స్కిల్స్ నేర్చుకోండి అకార్డింగ్ టు యువర్ ఫీల్డ్. ఏం స్కిల్స్ ఉండాలి, కాకపోతే మెయిన్ 3 మేజర్ స్కిల్స్ ఉన్నాయి. అది ఏంటిదంటే ఒకటి కమ్యూనికేషన్ స్కిల్, అది అందరికీ ఉండాలి. నెక్స్ట్ ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ నథింగ్ బట్ మనకి ఎక్సెల్ వాడడం రావాలి, ఎంఎస్ ఆఫీస్ ఇలాంటి అయితే మినిమం రావాలి. నెక్స్ట్ థర్డ్ థింగ్ ఇస్ నథింగ్ బట్ లింక్డ్ఇన్ అకౌంట్ ఆప్టిమైజేషన్ రావాలి మీకు. లింక్డ్ఇన్ అకౌంట్ ప్రతి ఒక్కరికి ఉండాలి ఈ టైం పీరియడ్ అయితే, అది ఏ గ్రూప్ ఉన్నా కూడా. ఓకే రైట్, దాని ద్వారా ఏంటంటే లింక్డ్ఇన్ అంటే ఇన్ షార్ట్ చెప్పాలంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఏంటంటే మనం యంగ్ ఏజ్ వాళ్ళు జెన్జీ ఎక్కువ ఉంటారని అంటారు కదా, కైండ్ ఆఫ్ టాక్. ఓకే రైట్, అందరే ఉంటారు. అలానే ఏంటిదంటే లింక్డ్ఇన్ లో ఏంటిదంటే మనం ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో సిఇఓస్, మేనేజర్స్, ఒకరి డిపార్ట్మెంటల్ మేనేజర్స్, వాళ్ళందరి అకౌంట్స్ ఉంటాయి, వాళ్ళతోటి మనం ఇంటరాక్ట్ కావచ్చు, వాళ్ళతో మాట్లాడు. రేపటి ఆ కంపెనీలో జాబ్స్ ఉన్న కూడా మనకి రిఫర్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి.
ఓకే రైట్, అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో సెకండ్ థింగ్ ఇస్ నథింగ్ బట్ యువర్ స్కిల్స్. మెయిన్ థింగ్ మీ స్పెసిఫిక్ చదువుల్లో ఉన్న స్కిల్స్ తీసుకోవాలి. ఓకే రైట్, యాజ్ వెల్ as ఇది ఎంఎస్ ఆఫీస్ లాంటివి లైక్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇదైతే మ్యాండేటరీ. ఇంకా దాంతో పాటు ఏంటంటే మీ చదువు రిలేటెడ్, మీ ఫీల్డ్ రిలేటెడ్ స్కిల్స్ కూడా ఉండాలి. థర్డ్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ నథింగ్ బట్ ఇంటర్న్షిప్స్. ఇంటర్న్షిప్స్ మీద మన ఛానల్లోనే ఒక డీటెయిల్లీ ఒక వీడియో చేసిన. BA, BCom, BSc, BBA అందరికి మాక్సిమం డిగ్రీ ఉన్న మాక్సిమం గ్రూప్స్ కి కవర్ అయింది. మీకు రోల్స్ ఏముంటాయి ఎవ్రీథింగ్ అనేది. ఇంటర్న్షిప్స్ అంటే ఇన్ షార్ట్ చెప్పేస్తున్నాయి ఇక్కడ. ఏంటిదంటే మనం ఇండస్ట్రీలో మనం ఒకవేళ మనం చదివే చదువుకి అక్కడ ఒకవేళ వెళ్తే ట్రైనింగ్ నేర్పిస్తారు అన్నట్టు. ఒక రైట్ సర్టెన్ టైం పీరియడ్ ఉంటుంది, అక్కడ వెళ్ళి మీరు అక్కడ పని నేర్చుకుంటుంటా ఒక లిటిల్ బిట్ కొన్ని కంపెనీస్ స్టైఫెన్ ఇస్తాయి అమౌంట్, కొన్ని కంపెనీస్ ఇవ్వవు. ఓకే రైట్, బట్ మెయిన్ థింగ్ ఏంటంటే మీకు పని రావాలి, ఎట్లా చేస్తాం మనం వర్క్ అనేది నేర్పించేది ఇంటర్న్షిప్స్. దిస్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ నథింగ్ బట్ ఫోర్త్ మిస్టేక్ ఎక్కువ మంది చేసేది ఏంటిదంటే అది ఎక్స్ప్లోరింగ్ ద థింగ్స్. మీరు ఇప్పుడు ఏంటంటే మనం ముందే హ్యూమన్ బీయింగ్స్ వీఆర్ ఆల్. ఓకే రైట్, ఇప్పుడు ఎవరైనా అనిమల్ అని ఎవరు అన్నారు కదా, రైట్, వీఆర్ ద హ్యూమన్ బీయింగ్స్. సో వీ షుడ్ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ వాట్ ఈస్ గోయింగ్ అరౌండ్ అస్. కొత్త టెక్నాలజీ ఏమొస్తుంది, యాజ్ వెల్ యాజ్ మనకి సొసైటీ ఎకానమీ ఏం నడుస్తుంది. ఓకే రైట్, వాట్ ఈస్ ద ట్రెండ్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ అస్ అనేది మనకి తెలిసి ఉండాలి. ఎక్కువ స్టూడెంట్స్ ఓన్లీ జస్ట్ చదువు అంటే కాదు, మీకు సరౌండింగ్ కూడా తెలిసి ఉండాలి. సో దట్ మీకు కూడా తెలిసి ఉంటుంది. ఓకే రైట్, స్టార్ట్అప్స్ ఎట్లా ఉంటున్నాయి, వాట్ ఈస్ దిస్ న్యూ టెక్నాలజీ అనేది ఎక్కువ శాతం మందికి. ఇప్పుడు మీరు డిగ్రీలో వచ్చేసి 18+, డిగ్రీ ఆర్ బీటెక్ అంటే 18+. సో యూ షుడ్ హ్యావ్ టు నో వాట్ ఈస్ ద థింగ్స్ యూ ఆర్ గోయింగ్ అరౌండ్ యూ. ఓకే రైట్, నెక్స్ట్ ఫిఫ్త్ మిస్టేక్ ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు చూడండి, ఇది AI ఎరా. ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క పీరియడ్, ఇప్పుడు రెవల్యూషన్ కైండ్ ఆఫ్ ఎవల్యూషన్ టైం పీరియడ్ జరుగుతుంది. ఈ టైంలో ఏంటిదంటే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడడం రావాలి, ఎఫెక్టివ్ గా మనం AI వాడడం రావాలి. జస్ట్ ChatGPTలో చిన్న ప్రాంప్ట్ వేయడం కాదు, దాన్ని ఎఫెక్టివ్ గా మనం ఎట్లా అనాలిసిస్ కోసం మన యాక్చువల్ రీసెర్చ్ మన కెరియర్ లో మనకి ఎట్లా పనికి వస్తుంది, దీని యొక్క ఇంపార్టెన్స్ రియల్లీ తెలుసుకొని దీని రిలేటెడ్ కోర్సెస్ ఏమున్నాయి. ఒక రైట్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని చాలా వచ్చినాయి. ఒక రైట్, చాలా కోర్సెస్ ఉన్నాయి. ఒక రైట్, AI రిలేటెడ్ మీ ఫీల్డ్ కి ఎట్లా పనికి వస్తుంది అనేది ఇన్ డీటెయిల్ గా దీని గురించి రీసెర్చ్ చేసి యూ కెన్ మూవ్ ఆన్. దీని రిలేటెడ్ కూడా మంచిగా మీరు నేర్చుకోవాలి AI వాడడం అనేది. ఈ 5 మిస్టేక్స్ అనేవి మీ డిగ్రీలో అసలుగా చేయకూడదు. ఒకటైతే మీ క్లాస్ ఫెమిలియారిటీ ఖచ్చితంగా ఉండాలి. ఒకటి ఉండకూడదు. ఒక రైట్, సెకండ్ థింగ్ ఇస్ ఉంది బట్ స్కిల్స్, ల్యాక్ ఆఫ్ స్కిల్స్ అనేది ఉండకూడదు. ఓకే రైట్, నెక్స్ట్ థర్డ్ థింగ్ ఇంటర్న్షిప్ చేయాలి. ఫోర్త్ థింగ్ ఇట్ ఈస్ ఎక్స్ప్లోరింగ్ ద థింగ్స్. అండ్ ఫిఫ్త్ లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ AI యూజెస్ ఇన్ యువర్ ఫీల్డ్. ఓకే, మీ ఫీల్డ్ రిలేటెడ్ AI ని ఎలా వాడాలి అనేది మీరు యాక్చువల్గా మీరు లీగల్లీగా మీరు నేర్చుకోవాలి. ఓకే, దిస్ ఈస్ ద థింగ్స్ విచ్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ పీపుల్. ఇంకా మీకు ఏదైనా సజెషన్స్ ఏదైనా ఉన్నా కూడా మీరు యూ కెన్ కామెంట్ ఆన్ దిస్ వీడియో. ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎంతమంది అయితే ఎంతమంది చూస్తున్నారు అంతమంది సబ్స్క్రైబ్ చేయండి. ఓకే రైట్, ట్రై టు సపోర్ట్ దిస్ ఛానల్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ యాజ్ వెల్ యాజ్ కమెంట్ కూడా చేయండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.